హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు కార్తీక మాసం సోమవారం కదా. సో అందుకే కొంచెం త్వరగా లేచాను. యాక్చువల్లీ అదే కాదు రీజన్, మా హస్బెండ్కి లంచ్ అది టిఫిన్ అది ప్రిపేర్ చేయడానికి కూడా అందుకే కొంచెం లేచాను. సో నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసాక ప్రీతు లెగుస్తుంది, బట్ ఈరోజైతే మేడం ముందే లేచేసింది అసలు. సో నేను ఇంకా కట్ చేస్తున్నాను, అప్పుడే లేచేసింది. సో నేను పక్కనుండే పడుకుంటుంది, లేకపోతే ఇంక లేచేస్తుంది అనమాట. సో నన్ను ఎత్తుకో ఎత్తుకో అని ఏడుస్తుంది. సో ఎత్తుకుంటూనే నేను వంట చేసుకున్నాను. సో ఈరోజైతే మా ఆయన కోసం అని టమాటా రైస్ లంచ్కి, అండ్ ప్రీతుకి వేడి వేడిగా అంబలి అనమాట. ప్రీతు మార్నింగ్ అంబలి తింటుంది. సో తర్వాత మాకు టిఫిన్కి నేను ఇడ్లీ చేసా. సో ఇడ్లీతో పాటు బాంబే చట్నీ అనమాట. సో చాలా బాగా వచ్చాయి. సో తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసుకున్నాను. చూడండి మేడం ఎంత క్యూట్గా కూర్చుందో. సో దాని పని అది చేసుకుంటుంది. దానికి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆడుకుంటుంది, లేకపోతే డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకే ఇచ్చేసా ఏదో ఒకటి. సో నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా పువ్వులు అవి పెడుతున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. అంటే ఏదైనా పూజ ఫాస్ట్‌గా గజిబిజిగా చేసుకునే కంటే కొంచెం టైం అయినా పర్వాలేదు, లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా చేసుకోవాలన్నదే నేను అనుకుంటాననమాట. సో అందుకే నేను నెమ్మదిగా నిదానంగా చేసుకుంటాను. సో నేను ఇంకా ప్రీతు వాళ్ళ డాడీ ఇంకా రెడీ అవుతున్నారు. సో ఈలోపు హారతి ఇచ్చేలోపు వచ్చేస్తారని ఇంకా పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాను. సో వచ్చి వాళ్ళ డాడీ కూడా తీసుకున్నారు. తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ టిఫిన్ తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. సో ఎప్పుడు వాళ్ళ డాడీతో పాటు కిందకి వెళ్తుంది అనమాట, వాళ్ళ డాడీకి బాయ్ చెప్పడానికి వచ్చేమని. సో వాళ్ళ డాడీ అయితే ఒక రౌండ్ మా స్ట్రీట్లోని లాస్ట్ వరకు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. సో ప్రీతు కూడా నన్ను ఎక్కమంటుంది. సో నేను వాళ్ళ డాడీ అలా ఒక రౌండ్ వేసేసి వచ్చేస్తామన్నమాట. సో అప్పుడు ప్రీతు కొంచెం సాటిస్ఫై అవుతుంది, లేకపోతే ఏడుస్తుంది. సో వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు మమ్మల్ని దించేసి. చూడండి ఎలా చూస్తుందో. సో తర్వాత ఇంకా మేము మేడం మీదకి వెళ్ళి ప్రీతుకి తినిపించేసాను. సో తినిపించిన తర్వాత నేను తింటున్నా, మేడం నాకు కూడా తినిపిస్తుంది. ఎప్పుడు నేను తింటున్నా సరే నాకు వడ్డిస్తుంది అండ్ ఇంకా తినిపిస్తుంది కూడా. చాలా బాగా చేస్తుంది. చూడండి ఎలా ముద్దు పెడుతుందో. సో ఇలా అయ్యింది మా కార్తీక సోమవారం. చాలా బాగా జరిగింది. సో అయిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ స్టార్ట్ అయింది. సో నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటే మేడం ఏం చేస్తుందంటే ఆ డైరీ తీసుకొని రాసుకుంటుంది అనమాట. అంటే నేను వర్క్ చేస్తున్నాను, అది వర్క్ చేస్తుంది. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.